and Travel presents Way That Way, powered by Nandini Home Appliances. ఇవాళ మన నెక్స్ట్ కంటెస్టెంట్ నా ఫేవరెట్, నా ఇష్టమైన ముద్దుల అన్న వచ్చేస్తున్నాడు. బాగా వర్షం పడుతుందంట, వాళ్ళ మర్దలేమో తలుపు తెరుస్తలేదంట. ఎందుకు మరదల అట్లా చేస్తున్నావు? పాపం అన్న తడుస్తా ఉన్నాడు బయట. ఎంత బతిమలా అన్నా కానీ తలుపు తీస్తలేదంట. దర్వాజా తీయజరా, మా అన్న బయట వెయిట్ చేస్తుండు. వాసన్న వచ్చేయి. అన్నా అన్నా అక్క ఇప్పుడు మా అన్న అన్నమాట. ఒక్కొక్క ఎపిసోడ్కి అక్క అక్క అను, అక్క అక్క అక్క. అది కొంచెం తగ్గిపోయింది. జర మాటలు వస్తున్నాయి అంటే నాకు ఫుల్ దిల్కుషింది అన్న. బాధ్యత పెరిగిపోతున్న కొద్దీ మాటలు ఎక్కువైతున్నాయి అంట. నిన్ను చూసి నీ ధైర్యంతోనే ఆ ధైర్యం ఇంకా డబుల్ ధైర్యం అయ్యి సూపర్. నాకైతే అన్న ఇయ్యాల మస్తు ఖుషిగా ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడకపోతుండే, ఒట్టి అక్క అక్క అనేటోడివి ఇంత మాట్లాడి అక్క తక్కువ చేసినావు అంటే నా అన్న అయిపోయినావు నువ్వు పక్క. ఎప్పటికి మర్చిపోను. జన్మ జన్మలకు రుణపడి ఉండాలక్క. మన పాట పాడి నువ్వు ఎట్లా మర్చిపోతావు? పుట్టుమచ్చ ఉందా అక్క? పుట్టుమచ్చ నాకు చూపెట్టి. ఇప్పుడు ఆ రోజు పుట్టుమచ్చ అన్నావు అక్క, మీ పాదం మీద పుట్టుమచ్చని అయితానక్క. నేను అట్లా నా పాదం కాదక్క, మీ పాదం మీద పుట్టుమచ్చ పని చేసినాడు. నేను చూద్దాం అట్టేస్తే నాకే పని చేసిండు. ఉంది అక్క, ఉంది అక్క, ఉన్నది అక్క. నువ్వు మస్తుగా పాడేసే. మర్దరు ఎట్లా దర్వాజా తీయో చూస్తా నేను. చిడపట్ట సిన్నుకులు దుప్పటి రడవగా, చిడపట్ట సిన్నుకులు దుప్పటి రడవగా, భమర తలుపులు దీయవే సత్య, భమర తలుపులు దీయవే, భమర తలుపులు దీయవే సత్య, భమర తలుపులు దీయవే. చిడపట్ట సిన్నుకులు దుప్పటి రడవగా, చిడపట్ట సిన్నుకులు దుప్పటి రడవగా, భమర తలుపులు దీయవే సత్య, భమర తలుపులు దీయవే, భమర తలుపులు దీయవే సత్య, భమర తలుపులు దీయవే. అదమ్మనా తీరి ఒక్క నిద్రపోతున్న, అదమ్మనా తీరి ఒక్క నిద్రపోతున్న, ఎవరని తీతునోయినే, ఎవరని తీతునోయి, ఎవరని తీతునోయినే, ఎవరని తీతునోయి. అదమ్మరా తీరి ఒక్క నిద్రపోతున్న, అదమ్మరా తీరి ఒక్క నిద్రపోతున్న, ఎవరని తీతునోయి నేను, ఎవరని తీతునోయి, అదమ్మనా తీతునోయి నేను, ఎవరని తీతునోయి. అదమ్మనా తీరి ఒక్క నిద్రపోతున్న, అదమ్మనా తీరి నిద్రపోతున్న, అరే అదమ్మనా తీరి వద్దున, అదమ్మనా తీరి ఒక్క నిద్రపోతున్న, ఎవరని తీతునోయినే, ఎవరని తీతునోయి. అదమ్మరా తీరి ఒక్క నిద్రపోతున్న, ఎవరని తీతునోయి నేను, ఎవరని తీతునోయి. గోవులగా సెటి, గోవులగా సెటి, గోవర్ధనగిరి గోవులగా సెటి, గోవర్ధనగిరి గోవులగా సెటి, గోపాల కృష్ణుడనోయి నేను, గోపాల కృష్ణుడనోయి, గోపాల కృష్ణుడనోయి నేను, గోపాల కృష్ణుడనోయి. గోవర్ధనగిరి గోవులగా సుటి,
అట్లానా కృష్ణుడు అయిపోయినావా ఇక కొంచెం కావాలక్క నీ సపోర్ట్ ఉన్నప్పుడు కృష్ణుడు అవుతా. అన్నిట్లో నన్నెందుకు మధ్యలో తీస్తావు తీయగా కావాలక్క వెనుక ఉండాలి కదక్క మీ ఆశీర్వాదం ఉంటే కృష్ణుడు వెనకాల అంత గోపికలే అక్క ఉండాలి కదా సపోర్ట్. అక్క సపోర్ట్ ఉంటే ఏమైనా చేస్తాను. కృష్ణుడు అయితే అర్జున్ అయితే ఇక నువ్వు పుట్టుపచ్చవే అయినావు ఇంకేం సపోర్ట్ మొత్తం సపోర్ట్ అంతా నీకే పో అక్క అక్క కౌశల్యక్క మంచి వాయిస్ థ్యాంక్ యూ. వెరీ నైస్ బాగా పాడారు అండ్ ఇక్కడ మనం తన ఎఫర్ట్స్ని బాగా అప్రిషియేట్ చేయాలి. ప్రతి పాటకి కూడా గోపి ముందుంటాడు నిజంగా. కోరస్లో ఏ లైన్ అన్నా సరే ఇట్లా పాటేస్తాడు. తెలియని పాటకు కూడా ప్రతి ఒక్కళ్ళకి వోకల్స్ భలే సపోర్ట్, నిజంగా వాయిస్ సపోర్ట్ సూపర్. స్నేహం అంటే ఏందో 1060లోనే మనం 100% కనపడుతుంది. అసలు చూసేటోళ్ళు అందరూ ఎవరో చెప్పిన మాట అవసరం లేదు. ఈడ ఎపిసోడ్లలో ప్రతి ఎపిసోడ్లో చూసి నేర్చుకోండి అసలు దోస్తానా అంటే ఏందో. క్యా బోల్తే బాయ్. కళాకారులు అందరూ ఇట్లే ఉండాలని కోరుకుంటాను నేను కూడా. కళాకారులు అంటే ఈర్షాగుణం బాగుంటుంది. ఒకరి పాట ఒకరికి ఇవ్వరు. అవు నువ్వు పాట పాడితే ఇంకో డబ్బు సరిగ్గా కొట్టాడు, అవు డోల సరిగ్గా కొట్టాడు, ఇప్పుడు కోరస్ సరిగ్గా ఇయ్యడు. నేనే మంచి వాడాలనుకుంటాను ప్రతి కళాకారుడు. కానీ ఇక్కడ అది కాదు. కళాకారుడు పాట పాడుతుంటే అందరం కలిసి కోరస్ ఇద్దాం. దానికి అనుకూలం కూడా మన ఆర్కెస్ట్రా కూడా పోటీ పడి ఎట్లా మనం వాయిస్తే పాట బాగా ఎలివేట్ అవుతుంది. మంచి కాంబినేషన్ ఇక్కడ. దానికి ప్రతి రూపాయి మన 1060 వేదిక. థ్యాంక్స్ ఓకే వాసు, మంచి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం, ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఓకే, బాగుంది. తప్పకుండా మీ థ్యాంక్స్ అన్న, ఆశీర్వాదం ఉంటే థ్యాంక్ యూ. తప్పకుండా. జంగిరెడ్డి అన్న ఏమంటారా అన్న? మంచిగా బాగుంది. దీన్ని అట్లే ఇక ముందర కూడా పోతే మంచిపోతుంది. ధన్యవాదాలు ధన్యవాదాలు అయితే అన్న ఎన్ని మార్కులు ఇస్తుంది? 5. ధన్యవాదాలు ధన్యవాదాలు. కౌశల్యక్క 7. సూపర్. ఎన్ని వచ్చినాయి? 12 వచ్చినాయి అక్క. వచ్చాయా? సూపర్. అన్నయ్య చెప్పినట్టు అది ఒక్కటి గుర్తుపెట్టుకో. తప్పకుండా. హైబాద్ ఎక్కువ వాడకు. దేనికి మరదలు దొరికేసింది ఇంకేంది? ఇంకేం కావాలా? ఇంత పెద్ద హక్కు ఉన్నది ఇంకేం కావాలా? డోర్ తీసింది వెళ్ళిపోయాను, వర్షం తడుచుకుంటూ అంతే. సూపర్. ఆల్ ది బెస్ట్. Southern Travel presents Way powered by Nandini Home Appliances లా ఒక లాస్ట్ కంటెస్టెంట్ పొట్టి షెల్ వచ్చేస్తుంది. ఆ షెల్ ఎట్లా అంటే లాస్ట్ ఎపిసోడ్లో అందరు నేర్పించేసింది. ఈ ఎపిసోడ్లో ఎవరైతే తాగుబోతులు ఉన్నారో వాళ్ళందరికీ ఫట్టా కొట్టేసినట్టు ఒక మస్తుగా పాట పాడేస్తుంది. అసలు తాగుబోతులు భర్తలు ఉంటే వాళ్ళ కష్టాలేంది ఎట్లా వాడతారు చెల్లె నోట్ల నుంచే ఇందాం. చెల్లె ఎట్లున్నావు చెల్లె? బాగున్నావా? ఇవాళ గొంతు వస్తుంది బయటికి. మొన్న ఎపిసోడ్లో 20 మార్కులు వచ్చినందుక ఖుషి. నాకు చాక్లెట్ ఇస్తా. ఇంతగానం పాటలు పాడుతున్నావు కదా నువ్వు, మళ్ళీ మ్యూజిక్ నేర్చుకుంటున్నావా లేకపోతే అట్లనే పాడు? యాడా ఎవరి దగ్గర? ఆల్విన్ కానీ అంజనేయులు సార్ దగ్గర నేర్చుకుంటున్నా. అయితే ఏంది నీ పాట సంగతి ఏంది? కరెక్టేనా నేను చెప్పింది? కరెక్టే. అర్థం నేర్పించిండా? ఎవరు నేర్పించిండ్రు పాట? నాన్న అర్థం చెప్పిండా దీనికి? చెప్పలేదు, అవసరం లేదులే నీకు. ఇంతకంటే ఎక్కువ అడగా కొట్టేటట్టు కనిపిస్తున్నావు. నవ్వుషలే సూపర్, మస్తు వాడేసి. ఓకే, తండాకు ఓ తాండు గూడంబ దగుతాండు ఈపు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు. తండాకు ఓ తాండు గూడంబ దగుతాండు ఈపు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు. వామ్మో వాయ్యో వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి. వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి. పొద్దున్నే లేస్తాడు గుర్చ తిరుగుతాడు, పావుసేరు తాగుతాడు పక్కలు చెవోస్తాడు. పొద్దున్నే లేస్తాడు గుర్చ తిరుగుతాడు, పావుసేరు తాగుతాడు పక్కలు చెవోస్తాడు. వామ్మో వాయ్యో వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి. వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో
మళ్ళీ నేను చిన్న అయిపోయినా. ఏమైనా పాట పాడినావా? నిజంగా పోవద్దు, మళ్ళీ జడ్జెస్ని అడిగేద్దామా? అనుకేద్దాం. కౌశల్యక నువ్వు సూపర్గా వాడావు. లా జవాబ్. థ్యాంక్ యూ మ్యామ్. నీకు అసలు పోటీనే లేదు ఈ స్టేజ్ you, మీద. ఆ ఏజ్కి సూపర్ సింగర్ నువ్వు అసలు. చాలా బాగా పాడావు, Thank you. ముద్దుగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. జంగిరెడ్డి అన్న మనలో జానపద కోకిల దొరికింది నిజంగా. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇప్పుడు నేను ఇప్పటి నుంచే మొదలుపెట్టిన అంటున్నా. ఈ ఏజ్ నుంచా అన్న? మంచి కోలాటాలు అనమాట ఊర్లే. ఆహా. లేకపోతే ఇంకా అన్నీ ఇంకా జరిగినప్పుడు. కాకపోతే చదువుతున్నా తల్లి? ఏం చదువుతున్నారు? 4th క్లాస్. 4th క్లాసా? వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు శృతి కూడా ఇప్పుడు ఆమె ఒక శృతిలో పాడుతుంటే వాళ్ళు ఒక స్కేల్ వరకు తీసుకొచ్చుకుంటుంది. అంటే బై బర్త్ అనమాట. బై బర్త్ అది వచ్చేసింది. కొంతమందికి ఏంటంటే పుట్టుకతోనే వస్తాయి అన్నీ. అవు. ఇక పెట్టుబడిలో అవి వస్తాయి అనుకుంటారు, కానీ అది అంతంతనే ఉంటుంది కథ. పుట్టుకతోనే వాడు ఆర్టిస్ట్ ఇటు అంటూనే ఉంటాడు, ఏదో చేస్తుంటాడు. అది మనకు బాడన్ ఆర్టిస్ట్ అని అన్నాడు వాళ్ళు. కానీ నువ్వు వేరే మార్గంలో పోకుండా జానపద మార్గంలో వచ్చినావు కదమ్మా. నీకు చాలా ఏం చెప్పాలను, నా ఆశీస్సులు. ఓకేనా? వావ్. అందుకే ఇట్లే ప్రాక్టీస్ చేయి, బాగా ముందుకు పో. వెరీ గుడ్. థ్యాంక్స్ అన్న. నిసార్ బాయ్. అక్షితకి తండా అంటే ఏందో తెలియదు, అవు. గుడంబ అంటే ఏందో ఇంకా అసలు తెలియదు. అయినా కానీ తండా తెలియదు, గుడంబ తెలియదు, కానీ ఆ పాట ఒక్కడే తెలుసు. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పాప చదివే ఇంగ్లీష్ మీడియం. అసలు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇంత 4th క్లాస్ వరకు వాళ్ళకి ఆలే రావు. ఒక పదాలని రాయడం కానీ ఒక పదాన్ని చదవడం సరిగ్గా రాదు. కానీ ఒక పదం రాయడం చదవడం రాయని వయసులో కూడా ఇంత చక్కగా ఏంటంటే అచ్చమైన భాషని స్పష్టంగా పలుకుంటూ, ఆ గమ్మకాలను పలుకుంటూ, భాషలోని అర్థాన్ని కూడా నిజంగా ఏమో తెలిసేమో, ఇంట్లో వీళ్ళు తాత రోజు తాగొచ్చి తందని ఆడతారేమో అన్నట్టే అనుకుంటారు జనాలంతా. కానీ అది కాదు కదా, అలాంటి జీవితం తను చూడలే. అవు. కేవలం పాట వరకు మాత్రమే పాట పాడింది. చాలా గొప్పగా పాడుతుంది, మంచిగా పాడుతుంది. థ్యాంక్స్ అన్న. కౌశల్యక ఎన్ని మాటలు ఇస్తుండ్రు? ఏయ్ థ్యాంక్ యూ. అన్నా 7. సూపర్. ఎన్ని వచ్చినాయి? 15. ఆల్ ద బెస్ట్ అక్షిత చెల్లె. మనం 6 కంటెస్టెంట్ పాటలు చూసేసినాం కదా. నాకు తెలుసు మీరు ఎవరి కోసం ఇంతజారు చేస్తుండ్రో. నేను కూడా అప్పటి నుంచి ఇంతజారు చేస్తున్నా. మిమ్మల్ని అసలు ఫుల్ ఇంకా ఖుషి చేసేస్తా. జంగిరెడ్డి అన్న మీరు ఇటుకి రావాలా? జర రండి, తర్వాత ముచ్చట చెప్తా. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న? బ్రహ్మాండంగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు పాటల పోటీ అన్నప్పుడు పాటలు పాడేటోళ్ళే కనిపిస్తారు. ఇక్కడ పాటలు పాడేటోళ్ళు ఉండరు, ఆటలు ఆడేటోళ్ళు ఉండరు, యాక్షన్ చేసేటోళ్ళు ఉండరు. అబ్బో అన్ని కలగొలుపు 1000. సో అన్న అప్పటి నుంచి ఇంతజారు చేస్తున్నాం. పాట అదొకటి ప్రామిస్, నంబర్ 1. నంబర్ 2 నాకు 2 కంటే ఎక్కువ స్టెప్పులు నేర్పిస్తాను. మర్చిపోయినావా? మర్చిపోయేది లేనే యాద్ మరిస్తే నేను ఇటుకెళ్ళి పంపిస్తానా నిన్ను? లేదమ్మా, తప్పకుండా సో నేర్పించేపోతా. అంతేనా? మాయదారి మైసమ్మ మైసమ్మ అమ్మా శనార్థి మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయాదారి మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. గాబర పెట్టి పర్సాన్ చేసి గాబర పెట్టి గైబుకే మైసమ్మ అంజరా పరేషాని నెయ్యకే మైసమ్మ. గాబర పెట్టి గైబుకే మైసమ్మ జరా పరేషాని నెయ్యకే మైసమ్మ. జీరా తెల్ల జీరా తాలి కొంగు మరదలు పిల్లో, తెల్ల జీరా తాలి కొంగు మరదలు పిల్లో, నీ అబ్బారిలా సుఖాబట్టే మరదలు పిల్ల, నీ అమ్మారిలా సుఖాబట్టే మరదలు పిల్ల. వంగాపల్లి స్టేషన్ కాడ మరదలు పిల్లో, వంగాపల్లి స్టేషన్ కాడ మరదలు పిల్లో, నువ్వు వంగి కలుపు తిత్తా ఉంటే మరదలు పిల్ల.
నువ్వు ఒంగు తలుపు ఇస్తా ఉంటే మరదలు పిల్ల నీ గాజులేమో గల్లు గల్లు మరదలు పిల్ల నా భారమేమో జల్లు జల్లు మరదలు పిల్ల నీ గాజులేమో గల్లు గల్లు మరదలు పిల్ల నా గుండెనేమో జల్లు జల్లు మరదలు పిల్ల పారమేమో జల్లు మానే మరదలు పిల్ల నా పారమేమో జల్లు మానే మరదలు పిల్ల కల్లాజీరా దారి కొంగు కల్లాజీరా దారి కొంగు మరదలు పిల్లు కల్లాజీరా దారి కొంగు మరదలు పిల్లు నీ అబ్బానిలా సుఖాబట్టే మరదలు పిల్ల యాపారిలా సుఖాబట్టే మరదలు పిల్ల యాపారిలా సుఖాబట్టే మరదలు పిల్ల వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి 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 ఏ బండి అవతాం కొనుక్కో నైజాం సర్కరోడా కొడుకో నైజాము సరుకరోడా నాజీల మించినవురో నైజాం సర్కరోడా రాజీల మించినవురో నైజాము సరుకరోడా వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండి అవతాం కొనుక్కో నైజాం సర్కరోడా కొడుకో నైజాము సరుకరోడా నాజీల మించినవురో నైజాం సర్కరోడా నాజీల మించినవురో నైజాము సరుకరోడా నాజీల మించినవురో నైజాం సర్కరోడా నాజీల మించినవురో నైజాము సరుకరోడా నైజాము సరుకరోడా జంగిరెడ్డి అన్న మజాక అసలు ఏమనన్నా ఒక్కటేసారి అందరిని అసలు మేము మర్చిపోయినాం మా లోకంలో లేం అట్లా డాన్స్ ఆడినాం మేము థ్యాంక్స్ అన్న సూపర్గా మస్తు అనిపించింది మీరు వచ్చి మా దిల్ ఖుషి చేసేసినారు ఇంకా మా పార్టిసిపెంట్స్ అందరికీ ఇంకొంచెం జోష్ తెప్పించేసినారు థ్యాంక్ యూ సో మచ్ అన్న జడ్జెస్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లనే ఆశీర్వాదాలు ఇవ్వాలా మా కంటెస్టెంట్స్ అందరికీ సో ఒక్కసారి 1000 దర్వే అందామా ఈ 1000 దర్వే 1000 ఎపిసోడ్లు కావాలని కోరుకుంటున్నాను మస్తు మాట చెప్పినన్నా ఇంకా ఫుల్ జోష్ నిండిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరూ నా దోస్తులందరూ చూసిండ్రు కదా 6 కంటెస్టెంట్స్ కంప్లీట్ అయిపోయాను కదా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా 6 కంటెస్టెంట్ ఇంకా ఒక స్పెషల్ జడ్జెస్తోని మా జడ్జెస్తోని మీ ముందర వచ్చేస్తా Brought to you by Southern Travels. Powered by Sri Nandini Home Appliances, Banjara Hills, Hyderabad. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ పెళ్లి చూపుల్లో మీరు ఏం అడిగారో ఆవిడ ఏం చెప్పారు అసలు ఏమి ఇచ్చారు తినడానికి మీకు మీ మధ్య చూపులు ఎలా కలిసాయి మీకు ఎన్నో పెళ్లి చూపులు ఇది